డియర్ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు డాక్టర్ గిండి సైన్స్ అకాడమీ. మీకందరూ కూడా చాలామందికి డౌట్స్ ఏంటంటే, సార్ నేను యూపీఎస్సీకి అయితే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నాను, ఇది ప్లాన్ ఏ, ఒకవేళ రాకపోతే నా పరిస్థితి ఏంటి, ప్లాన్ బి ఉందని అడుగుతున్నారు. నేను ఒకటే చెప్తున్నానమ్మా, ఇలాంటి క్వశ్చనే ఒక అమ్మాయి బీటెక్ క్యాండిడేట్ వేసినప్పుడు ఆ అమ్మాయికి చెప్పా, అమ్మ నువ్వు బీటెక్ కోసము ఫస్ట్ క్లాస్ కాడి నుంచి బీటెక్ వరకు 16 చదివినావు, మరి ఒకవేళ నెక్స్ట్ ఏమవుతావంటే సాఫ్ట్వేర్ అంది. సాఫ్ట్వేర్తో రాకపోతే ఏంటి అని అడిగినా, ఎంత వస్తుంది అడిగినా ఆ అమ్మాయి బిక్కమొహం వేసింది. నేను సరదాగా ఉంటున్నా, వాస్తవాలమ్మా. మరి మీరు చదివినటువంటి కోర్సు మీకు చెప్పలేనప్పుడు ఇక్కడ ఉన్నటువంటి యూపీఎస్సీ కోచింగ్ ఏమి ఇస్తుందంటే ప్లాన్ ఏ నుంచి వై వరకు మీకు అష్యూరెన్స్ ఇస్తుంది. ఏంటంటే నీకు యూపీఎస్సీ అంటే చాలా మందికి ఉండే అపోహ సివిల్స్ మాత్రం అనుకుంటున్నారు, దాంట్లో చాలా రకాల సర్వీసెస్ ఉన్నాయి. అది రాకపోతే ఎస్ఎస్సి ఉంది, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, అది రాకపోతే బ్యాంకింగ్ సెక్టర్ ఉన్నాయి, అవి రాకపోతే రైల్వే జాబ్స్ ఉన్నాయి, అవి రాకపోతే మనకుండే ఏపీపీసీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఉన్నాయి. ఇలా ప్రభుత్వ ఉద్యోగాలు చాలా సంఖ్యలో ఉన్నాయి. ఏదో ఒకటి ఖచ్చితంగా వస్తుంది. అయినా కూడా సందేహం వద్దు, మీరు సివిల్స్ ప్రిపేర్తే సివిల్సే ఖచ్చితంగా క్రాక్ చేస్తారు. ఇంకా చెప్పాలంటే ఏ నుంచి వై వరకు చెప్పాను. జెడ్ ఏంటంటే హైదరాబాద్ చూస్తే అశోక్ నగర్లో చాలా మంది కోచింగ్ తీసుకున్న వాళ్ళు కొంతమంది దీంట్లో బాగా కోచింగ్ ఇస్తే ఇంకా బాగుంటుంది ఉద్దేశంతో ఈరోజు క్రోర్స్ ఆఫ్ రూపీస్ సంపాదిస్తున్నారు. జెడ్ అంటే అర్థమైంది మీకు. ఒక్కసారి సబ్జెక్ట్ పైన ఎక్స్పర్టైజ్ చేయగలిగితే ప్లాన్ ఏ నుంచి జెడ్ వరకు ఉండేటువంటి ఒకే ఒక ప్రిపరేషన్, దట్ ఈస్ యూపీఎస్సీ ప్రిపరేషన్. సో మీకు డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అనుకుంటాను. మీరు ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్.